అతడు మాట్లాడలేడు, వినలేడు. కానీ క్రికెట్లో చూపిన ప్రతిభ ఆ యువకుని గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది. ఎక్కడ శిక్షణ తీసుకోకుండా సొంతగా సాధన చేసి తానేమిటో నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అతని విజయవాడ సమీపంలో కొండపల్లికి చెందిన రావురి యశ్వంత్ నాయుడు. భారత్ బదిరుల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి గత నెల 5 నుంచి 14వ తేదీ వరకు శ్రీకాకుళంలో జరిగిన 3 టీ20, 2 వన్డే మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి జట్టు ఛాంపియన్ నిలవడానికి దోహదపడ్డాడు. కరాచీలో ఆగస్టు 20 నుంచి 28వ తేదీ వరకు జరిగే మరో టోర్నీలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నాడు. ఆర్థికంగా చేయూతనిస్తే మరిన్ని మ్యాచ్ల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తెస్తానని యశ్వంత్ నాయుడు పేర్కొన్నాడు. క్రికెట్లో రాణిస్తున్న యశ్వంత్ నాయుడుకి రాయల్ క్లబ్ అండగా నిలిచింది. రాయల్ క్లబ్ ఆఫ్ విజయవాడ నెలవారీ సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. వెస్టిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ రావురి యశ్వంత్ నాయుడుని ఘనంగా సత్కరించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఎంతో ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు. రాయల్ నరహరి, రాయల్ తోట వెంకట రవీందర్, రాయల్ దారపు రెడ్డి ఆజాద్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. క్రికెట్లో ఎంతో ప్రతిభ చూపుతున్న యశ్వంత్ నాయుడుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.